చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మరాహలో. హలో పెద్దత, వినిపిస్తుందా? శ్రీ మురుగన్ కళ్యాణ మండపం, పుదుకోటై. బస్ స్టాండ్లో దిగి ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడి నుంచి 5 నిమిషాలు. తప్పకుండా రావాలి ప్లీజ్. లాస్ట్ మూమెంట్లో రానంటే ఎలా? నా కూతురు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో సెటిల్ అయిన ఫారెనర్లని తీసుకొస్తాదని ఆశపడ్డా. తీరా చూస్తే ఈ పుదుకొట్టాయికి వచ్చి గొంతు కోసుకుంటోంది. మరి అమ్మమ్మ తాతయ్య కూడా మీలాగే ఆశపడి ఉంటారు. కానీ చివరికి ఏం జరిగింది? రాయిపేటలో స్టార్ట్ అయిన బండి ఎస్ఆర్ నగర్కి వచ్చి ఆగింది. నేననలేదు నాన్న, అమ్మ అంటుంటే విన్నా. ఏది చెప్పినా పెడచెవిని పెట్టే 2 కూతుళ్ళు, వీళ్ళకి నేను తండ్రిని. మిమ్మల్ని నాకు అప్పగించి మీ అమ్మ కాలం చేసింది. తల్లి లేని పిల్లలు కదా అని ఊరుకుంటున్నా, లేకపోతేనా? ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావు కదా, మరి చిన్న పిల్లాళ్ళ ఈ నసేంటి? నేనెక్కడ ఒప్పుకున్నాను? మీరిద్దరూ బలవంతంగా ఒప్పించారు కదా. అవును, అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి సిటీలోనే పెట్టించుండొచ్చు కదమ్మా. నేను మీకు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. ఒకప్పుడు వాళ్ళ ఊర్లో చాలా కష్టపడ్డ ఫ్యామిలీ సిటీకి షిఫ్ట్ అయి తన కాళ్ల మీద తను నిలబడి గొప్పగా ఎదగాలనుకుంటున్నాడు. ఇంకా ఎదగలేదుగా. అబ్బా, ముందు చెప్పేది వినండి నాన్న. చిన్నప్పుడు దూరమైన సొంత ఊళ్ళోనే ఘనంగా పెళ్లి చేసుకోవాలని తన కోరిక. చాలా గొప్ప కోరికమ్మా. తన కోరిక నాకెప్పుడూ గొప్పదే నాన్న. ముందే చెప్తున్నా, పెళ్లిలో అందరినీ నవ్వుతూ పలకరించాలి. మీ పెద్దమ్మాయి పెళ్లి నాన్న, సంతోషంగా ఉండండి. ఆహా, అద్భుతం, చాలా బాగుంది. అక్క ఏంటి ఇది? ఏమా, పెళ్లి కొడుకింట్లో అసలు మనం వస్తున్నామని తెలుసా తెలీదా, లేక కావాలని చేస్తున్నారా? ఈ ఊళ్ళో ఇదే మంచి హోటల్ అని చెప్తాడేమో. ఏంటన్నా నువ్వు? నేనేమన్నా? ఇదిగో మా తాళం. బాత్రూంలో ఏణీలు తిప్పించాను, త్వరగా రెడీ అయిపోండి. సాయంత్రం మండపానికి వెళ్ళాలి. వెళ్ళమ్మా. మా అల్లుడు కొందలో బొమ్మనే పట్టాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. నమస్కారం అండి, నా పేరు సెలపండి అండి. నేను పెళ్లి కొడుకు మేనమావనండి. ఏమండి? మేనమావనండి. త్వరగా వెళ్ళండి, మండపంలో బోల్డ్ పనులు ఉండిపోయి. వెళ్ళండి. హలో మీరా, ఇలా చేసావేంటి సత్య? ఎందుకు, ఏమైంది? నీకింతకన్నా బెటర్ హోటల్ దొరకలేదా? మీరా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవా. ఈ ఊర్లో బెస్ట్ హోటల్ అదే. సరే ఏడవకు. మండపం అయినా మంచి చూసావా, లేకపోతే అది కూడా ఇలానే? ఏంటి మీరా నువ్వు, ఈ ఊర్లో అతిపెద్ద మండపం అదే, నీకు పక్కా నచ్చుతుంది. సత్య, నిన్ను నమ్మి మా దూరపు చుట్టాలందరినీ ఇన్వైట్ చేశాను. దయచేసి ఇది చెడగొట్టుకో. బంగారం ప్లీజ్ అలా అనుకో. నా శక్తికి మించి నేను చేయగలిగిందంతా నేను చేశాను రా. నీకు ఇది చిన్న సింపుల్ వెడ్డింగ్ లా అనిపించవచ్చు, కానీ నాకు నా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద విషయం. ప్లీజ్ మీరా, నా కోసం అడ్జస్ట్ చేసుకోవా. సరే, అర్థమైంది. అనవసరంగా కంగారు పడకమ్మా. వేసావా లేదా? నా మాట వినండి. మీరంతా ఎందుకు? బండోడా, నా కొడుకుని తీసుకుని ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారే? నాకు తెలియక అడుగుతాను వదినా, మన ఊళ్ళో అమ్మాయిలకి ఏం తక్కువని స్పెషల్గా పట్నం నుంచి పిల్లని తెచ్చుకున్నాడు. ఏంటి పెద్దత, పొద్దున్నే నంచుకోవడానికి నా తమ్ముడే దొరికాడా? అక్క తమ్ముళ్ళ ప్రేమ పొంగిపోతుంది. వదినా, వీడు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. తాళిబొట్టుని తనే దగ్గరుండి తీసుకొస్తానని బయలుదేరాడు. కావాలంటే అడుగు. అలాంటిదేం లేదమ్మా. అది మాత్రమే కాదు, పెట్టుపోతులన్నిటినీ తనే దగ్గరుండి కొంటాడంట. ఎక్కడిరా కొత్త పెళ్లి కొడుక? నేను ఇంకో సాడీలు చెప్పడం పూర్తి చెయ్యందే. అబ్బాయి గారు అలా ఆవిడికి ఏమేం కొనాలో ఆయనే సెలెక్ట్ చేస్తాడట. తల్లివి నువ్వు చేసిన ఒప్పుకోడట. కాలికాలం వదిరా, అత్తనికి ఎదురా అంటించి వదిలేసా. తాళి బొట్టు కొనడానికి మేనత్తల్ని తీసుకెళ్తున్నావు, కానీ అమ్మని పిలవాలని అనిపించలేదరా? అనిపించడాలేనా, కొనిపించడాలేం లేవా? ఓకే, వచ్చి తగలరండి. ఫాలో మీ. ఈ దండుపాలె మ్యాచ్ అలాగే తీసుకెళ్ళాం. ఇంకో కొట్టుడు జరుగుతాడు. రెడీ అయ్యారండి. రెడీ అవుతా పనికిరారా?